ఈ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం సివిఆర్ వీక్షకులకి నమస్కారం. యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకి అందరికీ కూడాను ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన్న మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? ఆ సదాశివుని యొక్క అనుగ్రహం మనపైన కలగాలి అంటే మనము ఎటువంటి కార్యక్రమాలని చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ప్రతి మాసంలో కూడాను మాస శివరాత్రి అనేటటువంటిది వస్తుంది. అది మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ కూడాను బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి అంటే సూర్యోదయానికి ఉదయాన త్రయోదశి ఘడియలుండి ప్రదోషానికి గనక చతుర్దశి గడియలు ఉన్నట్లయితే గనక దాన్ని మాస శివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే మరి మహాశివరాత్రికి ఉదయము త్రయోదశి గడియలు ఉండి అంటే లింగోద్భవ సమయానికి అంటే సుమారుగా 11 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి 12 గంటల 30 నిమిషాల సమయం వరకు కూడా లింగోద్భవ కాలంగా చెప్తారు. ఈ సమయానికి చతుర్దశి ఘడియలు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం మహాశివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము. అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే 28వ రోజు వస్తుంది ప్రతి మాసంలో కూడాను. ప్రతి మనిషిలో కూడాను 24 తత్వాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అదేవిధంగా తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధములు, అంతఃకరణములు, మనసు బుద్ధి చిత్తము అహంకారము, ఇవి మొత్తము కలిపితే 24. ఈ 24 తత్వాలు కూడాను ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఇక 25వ తత్వం ఏమిటయ్యా అంటే జ్ఞానము, 26 ఆత్మ, 27 పరమాత్మ, 28 విదేహ స్థితి, అదే శివలింగము. లింగము అంటే అర్థం ఏమిటి అంటే చిహ్నము గుర్తు అని అర్థము. అంటే ఆ విదేహ స్థితికి చేరేందుకు అనువైనటువంటి రోజుగా చెప్పేటటువంటిదే ఈ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా కుదిరితే ఏదైనా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయటము విశేషము. ఎందుకనయ్యా అంటే మనకి ఆకామావయ్య అని చెప్పటం జరిగింది. అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాల్లో గనక సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు పెద్దలు. సరే, ఇక కుదిరితే చేస్తారండి, చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటండి అంటే కుదిరితే ఏదైనా సరే నదీ స్నానం, సముద్ర స్నానం, తటాక స్నానం, బావి స్నానం ఇవన్నీ ఏమీ కుదరదా అనుకున్న పక్షంలో మన ఇంట్లో మనమే గంగని తలుచుకుంటూ గంగ 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 అని తలుచుకుంటూ ఆ గంగ దగ్గరికి వెళ్ళి కాశీ వెళ్ళి మనం స్నానం చేస్తున్నట్టుగా లేకపోతే రామేశ్వరం వెళ్ళి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి మన ఇంట్లోనే మనం చక్కగా స్నానాది కార్యక్రమాలని నిర్వర్తించుకొని ఇంట్లో పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకున్న తర్వాత పిమ్మట దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి దేవాలయాల్లో కూడా మనం గమనించుకోవలసినటువంటి విషయం, నేను ఎప్పుడూ చెప్పేటటువంటి మాట ఒక్కటే, అక్కడ ఉండేటటువంటి రద్దీని మనం దృష్టిలో పెట్టుకోవాలి. జనాలు ఉన్నారా, తొక్కిసలాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చచ్చిపోతున్నామా బతికామన్నది కూడా చూడకుండా వెళ్ళేటటువంటి భక్తిని దాన్ని అసలైన భక్తి అని అనరండి, దాన్ని మూఢభక్తి అంటారు. మూఢభక్తిని ఏ భగవంతుడు కూడాను స్వీకరించడు, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత మన ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా దేవాలయాల్లో కూడా అభిషేకం నిర్వర్తించాలి. పంచామృతాలతోనా లేకపోతే గనక మా దగ్గర అంతటి అవకాశం లేదండి అనుకున్నప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్యతే అన్నాడు భగవానుడు. పత్రము ఏం చెప్పారు? ఒక్క మారేడు దళాలను పెట్టమన్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేచంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలయ్యా, సంతుష్టుడైపోతాడు ఆ పరమేశ్వరుడు. ఇక పత్రం, పుష్పం, ఏం పుష్పం ఇవ్వమన్నారు? ఒక్క తుమ్మి పువ్వు కానీ శంకు పువ్వు కానీ ఈశ్వరుడికి ఇమ్మంటారు. తోయము అంటే దోసెడుతో నీళ్లు పోయమని చెప్తారు. తోయది అంటే సముద్రం అండి, తోయము అంటే దోసెడుతో పోసేటటువంటి నీరుని తోయము అంటారు.
ఇవన్నీ కంటే కూడా నేనేమి స్వీకరిస్తాను, ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి దాంట్లో నీకు భక్తి ఉందా లేదా అనేటటువంటిది చూస్తానని భగవంతుడే చెప్పాడు మనకి. కాబట్టి భక్తి అనేటటువంటి పుష్పాన్ని మనము త్రికరణ శుద్ధిగా స్వామికి అర్పించాలి. ఈ రోజున మనము లింగ రూపంలోనే ఈశ్వరుని ఆరాధిస్తాము. అయితే లింగ రూపంలో దాల్చటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అంటే, దీని గురించి మనకి మహాభారతంలో కూడా కనపడుతూ ఉంటుంది. మహాశివరాత్రి ప్రస్తావన గురించి పద్మపురాణంలో కనపడుతూ ఉంటుంది. అంటే యుగ యుగాల నుంచి కూడాను ఈ మహాశివరాత్రి అనేటటువంటిది జరుపుకుంటున్నారని వీటి ద్వారా మనకి తెలుస్తోంది. చరిత్ర చెప్పేటటువంటి మాట కూడా అది.